కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఇంకా అనుమానాలు అయితే మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన పోలీసులు తమ వద్ద సాయి కృష్ణ లేడని చెప్పారు. అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేదా అనే అనుమానాలు అయితే పెరుగుతున్నాయి. ఒక పక్క లాకప్ డెత్ జరిగింది, సాయి కృష్ణ మరణించాడనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సాయి కృష్ణ మదర్ విజయలక్ష్మి ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడుతుంది. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎందుకంటే సాయి కృష్ణ ఇష్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ టాపిక్గా మారిన పరిస్థితి. సాయి కృష్ణ సంబంధించి ఏం జరిగింది? సాయి కృష్ణని మే 9వ తారీఖు నాడు మా అబ్బాయిని తీసుకెళ్ళారు. మామూలుగా ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చి నిన్ను నాగరాజు గారు సీఏ గారు రమ్మన్నారు కృష్ణలంక ఆయన అంటే నేను బయలుదేరేటప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళ వెనకాల వెళ్ళిన తర్వాత నన్ను సార్ పిలిచారు. పిలిచిన తర్వాత మీ అబ్బాయి ఎక్కడా అని అడిగాడు. మా అబ్బాయి ఇక్కడ ఉండలేదు కదా, ఎప్పటి నుంచి ఇక్కడ ఉండలేదు అయ్యా, మీకు తెలుసుగా అన్నాను నేను. వాడిని నేను చంపేస్తా, నువ్వు ఆశ వదులుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను కృష్ణలంక స్టేషన్కి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు. అన్న తర్వాత నేను భయం వేసి అలా అనమాకండి అయ్యా, ఎన్నో కష్టాలు పడి పెంచుకున్నాను నేను, నాకు ఆడు ఒక్కడే అని చెప్పిన తర్వాత అన్న తర్వాత ఇక నేను బయటకు వచ్చాను. నన్ను బయటకు వచ్చేసా. బయటకు వచ్చిన తర్వాత 2-2:30 అయిపోయింది టైం. ఇంకా వాళ్ళు అన్నారు మళ్ళీ రామ్మా నువ్వు అని చెప్పాడు. చెప్తే ఇక నేను ఇంటికి వచ్చినా కానీ సగం దూరం వచ్చేసా ఇంటికి. అన్నం గిన్నం ఏం తినకుండా మళ్ళీ వచ్చేసా. నా కొడుకు అక్కడ ఉన్నాడని నాకు అనిపించేసింది. వీళ్ళు ఏమని చెప్తున్నారు, అక్కడున్నాడు అంటున్నారు, చూపిస్తున్నారు పిల్లలు. కానీ నాకు కళ్ళు కనపడలేదు అయ్యా. నన్ను అందరూ మోసం చేశారు. వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేశారు. లోపల స్టాఫ్ అంతా కూడా నన్ను పైకి ఎక్కనీయకుండా, నా బిడ్డను ఎత్తుక్కోనీయకుండా నీ కొడుకుని చంపేసా, వెళ్ళిపో, నీ దిక్కుని చోటు చెప్పుకో. నేనేం మాట్లాడకుండా అలా నుంచొని కిందకు వచ్చేసా. సాయి కృష్ణ మార్కాపురం తీసుకొచ్చారంట. ఎందుకు వెళ్ళాడు మార్కాపురం సాయి కృష్ణ? మార్కాపురం ఎందుకు వెళ్ళాడంటే పిల్లోడికి ఇక్కడ 2 ఈ కేసులు ఉన్నాయి, వాయిదాలకి వెళ్తలేదయ్యా. 1 సంవత్సరం 6 నెలలు అయ్యింది. అందుకని చెప్పి ఇక్కడ సీఏ గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లల్ని మన వాళ్ళనే కాదు అందరినీ ఇబ్బంది పెడతాడు. ఎందుకు వచ్చిన గొడవలే అని వెళ్ళిపోయి వాడు జొమాటోనో ఏదో అంటారు చూసారయ్యా, దాంట్లో ఏదో పని చేసుకున్నాడు. ఏది ఉంటే అదే చేస్తున్నాడు. చేస్తే నేనేం చేస్తున్నాను, మా వాళ్ళు నాకు ఒక 500 ఇస్తే వాడికి 300 వేసి అవి ఏం పెట్టుకుని తింటాడు. ఎప్పుడు బయటికి వెళ్ళినోడు కాదు, ఎట్టబడితే అట్ట తిన్నోడు కాదు, ఎవడిని ఇసిగిచ్చి తిన్నోడు కాదు. అక్కడికి వెళ్ళిపోతే నేను 200-300 వేసుకొని కొనిల్లయ్యా అమ్మా నేను ఇలా బతుకుతున్నానమ్మా, నేను ఉండలేకపోతున్నానమ్మా, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా అన్నాడు. ఎన్నాళ్ళు ఉండవుగా అయ్యా, 1 నెల 2 నెలలు వచ్చుకో, సీఏ గారు వెళ్ళిపోతారంట అని చెప్పి నేను చెప్పాను. అంటే సరేనమ్మా అన్నాడు. ఆ రోజు సాయంత్రం కూడా నాకు ఫోన్ చేశాడు అయ్యా. వీళ్ళు తీసుకొస్తారనగా కూడా నాకు చేశాడు. అంటే వాళ్ళు తీసుకొస్తారని మనకు తెలవదుగా. నేను వేరే వాళ్ళ ఫోన్లోంచి పిల్లవాడికి చెప్పా, అయ్యా ఇలా ఉంది పొజిషను అని అన్నా. అంటే అమ్మా ఏంటమ్మా నువ్వు ఎందుకే ఏడుస్తున్నావు అన్నాడు. ఎంత తప్పించుకున్నా కూడా ఇలా చేస్తున్నారు, ఎంత న్యాయంగా బతికినా కూడా ఇలా లేదా అని అంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చేసిన తర్వాత నా ఫోన్ తీసుకొని నన్ను తిట్టిన బూతులు, నా పిల్లోడు ఎక్కడైనా అడవుడికి ఎత్తుక్కుంటుంటే 2 కర్రలు పెట్టుకుని ఇక్కడ వీళ్ళు కుర్రోడు పోలీసోళ్ళు మొత్తం 5-6 ఉన్నారయ్యా. అన్ని అబద్ధాలు చెప్పి నాకు అడ్డం నుంచున్నారు. పైన ఉన్నాడని పిల్లలందరూ చెప్తున్నారు. అయినా చెప్పిన నన్ను పైకి వెళ్ళలేదయ్యా. అట్టా 15 రోజులు తిప్పించి నాకు ఒట్టి ఫోన్ చేతిలో పెట్టారు. ఏముంది, ఇంటికి వచ్చి చూస్తే నా పిల్లోడు ఫోటోలు తీసేసాడు, వేరు నెంబర్లు ఉంటాయి అన్నదమ్ములు ఎవరైనా చేసి అవి తీసేసాడు, అన్నీ తీసేసాడు. ఇంటికి వెళ్ళిపో, ఇంటికి నువ్వు వెళ్ళిపో. మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ఇన్ని రోజులు అయినా మీ అబ్బాయి లేడు అనే ఒక అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు కోర్టుని ఆశ్రయించారు? పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మేము ఎక్కడ అరెస్ట్ చేయలేదంటూ మానవ హక్కుల కమిషన్ కూడా సీఏ చెప్తున్నాడు కదా. మేము చూసుకున్నాం అయ్యా, మీరు అరెస్ట్ చేయలేదంటే అక్కడ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మాకు. నా కొడుకు ఎక్కడున్నాడో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంత అబద్ధం చెప్తారయ్యా. వెళ్ళింది ఎవరు? వెళ్ళింది మానవ హక్కుల సంఘం దగ్గరికి నేను వెళ్ళా. అమ్మ నా పిల్లోడిని ఇలా తీసుకొచ్చారమ్మా, చెప్పటం లేదు, 20 రోజులు దాదాపు 20 రోజులు అయిపోతుందమ్మా అని వెళ్తే పాపం అప్పుడప్పుడు వాళ్ళు బయలుదేరి చూసుకొని అన్నీ చూసుకొని వచ్చారు. ఇవాళ లేదంటే ఎలా చెల్లుద్ది? నా పిల్లోడిని ఏం చేశారు? నేను ఎవరి మీద నాకు విరోధం లేదు, నాగరాజు గారి మీదే నాకు అనుమానం. వాళ్ళ దగ్గరున్న పోలీసు వాళ్ళే నా కొడుకుని చిన్న కుర్రోడయ్యేవాడు ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆంబోతులాగా ఉండి. ఎంతంత దెబ్బలు కొడితే చచ్చిపోయాడు మీరు చెప్పండి అయ్యా. ఒక్కొక్కరు మీకంటే కొంచెం ఎత్తుగా లావుగానే ఉన్నారు. పోలీసుల పేర్లు ఏమన్నా మీకు తెలుసా? ఎవరెవరు మీ అబ్బాయిని కొట్టారని భావిస్తున్నారు? నేను ప్రతి వాళ్ళ దగ్గరికి అడిగా. దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకు నీకు తెలుసుగా అయ్యా, చెప్పయ్యా నువ్వు పైకి వెళ్తావుగా, పైనే కొట్టేది
కొట్టేది పైనే, కాళ్ళకు కట్లు కట్టేది పైనే. ఈడికి అందరికీ ఒక ఎదవ ఉన్నాడంట, ఎవడో డాక్టరు అక్కడ సందులో ఉంటాడంట. ఆడిని తీసుకొచ్చి ఈడు గోల్డ్ పీకేసి, ఈడే డాక్టరే పీకేసి డాక్టరే కట్టు కడతాడంట. ఒక కుర్రోడు కట్టుకట్టి అక్కడ పడి ఉంటే నా కళ్ళు కనపడగా నా కొడుకేమోనని వెళ్తే, మీ అబ్బాయి కాదులే వెళ్ళిపో, మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి వస్తే మేము చెప్తాంలే. అసలు ఉన్నదే వాళ్ళ దగ్గర. నా కొడుకుని చాలా ఇచ్చేశారు. నా కొడుకుని కారు అదే సీఏ గారు జీబు డ్రైవర్, ఒకడు సీఏ గారు, మురళీకృష్ణ, బాబురావు, అశోకు, శివరామకృష్ణ, వీళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళా. చేతులెత్తి దండం పెట్టుకుని, అయ్యా ఏదో మీరు కొడితే కొట్టారయ్యా, ఆడు మీకు తెలవనోడు కాదుగా, నాకు ఇచ్చేయండి అయ్యా, నేను బాగు చేయించుకుంటాను. ఒక్కసారి పోనీ అమ్మా నేను ఉన్నానని ఒకసారి ఫోన్ చేయించండి అయ్యా, నేను రాలేదనుకుంటాడు. నేను ఇప్పటికీ చాలా చాట్లు ఎత్తుక్కున్నా, ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ఊరంతా తిరిగి ఎక్కలేని దాన్ని కూడా వాళ్ళు ఎవరో లిఫ్ట్ ఆన్ చేస్తే నేను పైకి వెళ్ళి చూసుకుంటే ఎక్కడా లేడు. పిచ్చి పిల్లలు ఉన్నారు కానీ పైన నా కొడుకు లేడు. నేను మార్చురీలోకి వచ్చి, అయ్యా ఈ ఫోటో మా అబ్బాయిదేమో చూడండి అయ్యా, ఈ పిల్లోడిని ఏమో తీసుకొచ్చారంటే లేదమ్మా అన్నారు. అడగనోళ్ళు లేరు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకేం లేదు. నేనేం అడగను, వాళ్ళ మీద నాకు ఎటువంటి ఇది లేదు. ఏదో నా బాధ కొద్దీ నేను బాధపడుతున్నాను. నా కొడుకుని నాకు తెచ్చి చూపించమని. నాకు ఇంక ఏం వద్దు అయ్యా, నాకేం వద్దు. ఇప్పటికి నేను ఉంటానో ఓడుతానో ఎటు పడిపోతున్నాను నాకే తెలుసు. నాకెవరు లేరయ్యా, నాన్నదమ్ములు తప్ప నాకెవరు లేరు. నా పిల్లలు పెళ్లి చేసి పంపించేసాం, మాకు ఆడతో సంబంధం లేదు అసలు. తల్లి కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేనమామ కూడా మనతో ఉన్నారు. సార్ ఏం చెప్తారంటే సాయికృష్ణ సంబంధించి ఎక్కడ కూడా మేము అరెస్ట్ చేయలేదు అంటూ పోలీసు ఇదే అంశాన్ని ఈరోజు హేబియస్ కార్పస్లో హైకోర్టులో కూడా చెప్పిన పరిస్థితి, ఏం చెప్తారు మీరు? మా చెల్లి చెప్పింది అక్షర సత్యం. దాని ఫోన్ తీసుకుని వెళ్ళి ట్యాప్ చేసి బాబుని తీసుకొచ్చి అరెస్ట్ చేసిన మాట వాస్తవం. ఇక్కడే తీసుకొచ్చి లాకప్లో పెట్టి 5 రోజులు చిత్రహింసలు పెట్టి, వాళ్ళు లేనప్పుడు ఇదే తల్లి ఆ పిల్లోని ఇక్కడ లాకప్లో చూసిన మాట వాస్తవం. ఆ తర్వాత 6వ రోజు నా బిడ్డను అప్పచెప్పమని వెళ్తే అప్పచెప్పట్లేదని చెప్పి ఈ తల్లి ఇంకో చెల్లి అయినటువంటి నా చెల్లి ముళ్ళపూడి కనకదుర్గ దగ్గరికి వెళ్తే, ఆవిడ హైకోర్టు అడ్వకేట్ అండి, ఈవిడ కలిసి వెలిగితే వ్యంగ్యంగా మాట్లాడాడు. నీ కొడుకుని చంపేస్తా లంజా, దండేసుకొని కొడుకు ఫోటో ఒకటి మంచి చేసి పెట్టుకోమన్నమాట వాస్తవం అండి. ఆ తర్వాత ఇది వచ్చేసి కంగారు పడి ముళ్ళపూడి కనకదుర్గ అనే నా చెల్లి లాయర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఇల్లు అడిగినా చెప్పలేదు. ఆవిడ బార్ కౌన్సిల్లో పెట్టి, హ్యూమన్ రైట్స్లో పెట్టి, వాళ్ళ కమిటీ సభ్యుల్ని, నిజదిద్దారిన కమిటీ సభ్యుల్ని అందరినీ ఎమ్మడబెట్టుకుని స్టేషన్కి వెళ్ళి అడగటం జరిగిందండి. స్టేషన్లో దెర్ హ్యాజ్ నో రెస్పాన్స్ అండి. ఆయన ఒక సైకోలాగా బిహేవ్ చేసి అంతమంది లాయర్లు కూడా లెక్క చేయకోకుండా దారుణంగా మాట్లాడాడు. అప్పుడు అనుమానం వచ్చి వాళ్ళు అరెస్ట్ చేశారా, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఫోన్ ట్యాప్ చేసి అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? మార్కాపురంలో అరెస్ట్ చేశారు. మార్కాపురం వీళ్ళకి భయపడి వెళ్ళిపోయి బతికేటటువంటి వాడిని 23 సంవత్సరాలు, వాడు కసబ్ కాదు, రహింగ్యా కాదు, బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చిన ISIA కాదు. వాడు ఎప్పుడన్నా కుర్రోళ్ళతో తిరుగుతూ గంజాయి దాగి పిల్లలతో ఉండే పిల్లోడే కానీ హీఈజ్ నాట్ ఏ నోటోరియస్ క్రిమినల్ అండి. ఇవాళ కొంతమంది అతను నోటోరియస్ క్రిమినల్ అది ఇదని. ఆ మనిషిని చూడండి, కనీసం చిన్న బంగారం లేదండి, ఒంట్లో ఇంత కండ లేదండి, పిల్లోడి కోసం ఏడిసి చచ్చిపోతుంది. దాని ఇల్లు చూడండి ఒకసారి వెళ్ళి, ఇంట్లో సరైన సార్ మా 6 అన్నదమ్ములు నెలకొకళ్ళు వేసి ఆ తల్లిని పోషించుకుంటున్నామండి. ఇవాళ 50 లక్షలకు బేరం అయింది, 1 కోటి రూపాయలకు బేరం అయింది. ముళ్ళపూడి నాగేశ్వరరావు కోరే వాళ్ళు ఇక్కడ విజయవాడ సిటీలో ఏ పొలిటికల్ లీడర్ చాలండి, నన్ను డైరెక్ట్గా కూడా అడగలేరండి. ఏ ఇంటి పేరు నాయకులైనా నేనేంటో వాళ్ళకి తెలుసు. కొంతమంది పై స్థాయి అధికారులు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏం మాట్లాడారు? ఎందుకంటే హేబియస్ కార్పస్ పిటిషన్ ప్రస్తుతం మళ్ళీ 29కి వాయిదా పడిన నేపథ్యంలో అధికారులు మీతో ఏం మాట్లాడారు, ఎటువంటి హామీలు ఇచ్చారు? ఈ కేసు విషయంలో మేము విచారించామయ్యా, కొంత వాస్తవం మాకు తెలిసింది. ప్రస్తుతానికి నేను జిల్లాలో లేకుండా పంపించాను. సరైన యాక్షన్ నేను తీసుకుంటాను. మీరు మంచి మాట వింటారు,
మీకు జరిగింది అన్యాయం అని నాకు తెలుసు, శాఖాపరంగా కూడా నేను విచారిస్తున్నాను అని చెప్పి మాకు చెప్పడం జరిగిందండి. మాకు న్యాయం చేస్తారు కమిషనర్ గారు అని చెప్పి చూస్తున్నామండి. శాఖాపరమైన విచారణ కూడా చేశాము అని చెప్పి చూస్తున్నారండి. మాకు న్యాయం జరుగుద్దని చూస్తున్నాం. మేము ఒకటేనండి, మేము రూపాయికి అమ్ముడు పోయేవాళ్ళం కాదు, మేము రాజీ పడం. మాకు కావాల్సింది న్యాయం. మా పిల్లోడిని న్యాయం కోరుకుంటున్నాం. మా పిల్లోడు మాకు కావాలండి. మా పిల్లోడు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకుంటాం, వాయిదాలకి 2 వారెంట్లు పెండింగ్ క్లోజ్ చేసుకుంటాం లాయర్ గారితో. ఇక నుంచి కోర్టుకు వచ్చే విధంగా చూసుకుంటాం, క్రమశిక్షణగా పెంచుకుంటాం, ఏ కేసు లేకోకుండా. ఇన్ కేసు ఆడు మళ్ళీ తప్పేదైనా చేస్తే మేము దానికి రెస్పాన్సిబిలిటీ తీసి మేము ఆ పిల్లోడి కోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం. కానీ మా పిల్లోడిని అప్పచెప్పమానండి. లేదు అనుకోకుండా తగిలింది దెబ్బ, చచ్చిపోయాడంటే బాడీ ఇమ్మనండి. లేదు కనీసం బూడిది ఇమ్మనండి. హిందూ సాంప్రదాయ ప్రకారం మేము కర్మకాండ చేసుకుంటాం. లేదంటే మా అందరికీ కర్మేనండి, అది హిందువులం అండి మేము. మా పిల్లోడు అంత నెటోరియస్ క్రిమినల్ కాదండి, 23 సంవత్సరాల పిల్లోడండి. రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినా, మీరు కేసు కరెక్ట్గా రాసి 4 ఏళ్ళు జైలుకి పంపినా మా బిడ్డ మాకు ఉండేవాడండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈనాడు సాక్షికి మీకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ఇంతవరకు ఒక్క మీడియా వచ్చి మాట్లాడలేదు సార్. ఒక్క మీడియా వచ్చి ఆ సిఐకి దడిసి ఆ మీడియాలు, పేపర్లు, ప్రింట్ మీడియా, లాయర్లు, ఆఖరికి బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది, ప్లస్ పోలీసు వారు, రాజకీయ నాయకులు కూడా. మీరు చూడండి, జరిగి ఇన్సిడెంట్ నెల అయిందండి, నెల 10 రోజులు అవుతుంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ అని ఇంత ముందు వచ్చిందా అండి? ఇవాళ ముందుకు కదిలి ఒక్కోళ్ళు వస్తున్నారండి. మేము తగ్గకోకుండా, అమ్ముడు పోకోకుండా మేము ఇవాళ హైకోర్టులో ఏవిఎస్ కార్పొరేషన్ వేసాం. రేపొద్దున అది 29కి వేసాడు. 29 లాస్ట్ డేట్, నీ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టకూడదని అన్నాడు. మేము కోర్టు పరంగా మేము వెళ్ళేవాళ్ళమే. కానీ కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? ఎందుకంటే ఏబిఎస్ కార్పొరేషన్ చాలా క్రిటికల్ కండిషన్స్ వేస్తారు, అటువంటి చోట ఎటువంటి వాదనలు జరిగాయి? పిల్లవాడిని మొన్న 15వ తారీఖే తీసుకొచ్చి ఇవాళ అప్పచెప్పాలండి. అప్పచెప్తానన్నావు, అప్పచెప్పలేదంటే అని పోలీసు వారిని మందలించిన మాట వాస్తవం. రేపు 29వ తారీఖున అప్పచెప్పని ఎడల మేము మీ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందని చెప్పారండి. వీఆర్ వెయిటింగ్ 29th date సార్. అండ్ ఆల్సో వీ హ్యావ్ దేర్ ద ఎవరీ ఎవిడెన్స్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కోర్ట్. అంతేగాని మీడియాకి మేము చెప్పుకోలేమండి. ఈ రోజు కన్నా మీరు వచ్చి వాస్తవాలు తెలుసుకున్నందుకు, దీన్ని ప్రచురిస్తున్నందుకు సాక్షి ఛానల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఒక విషయం, నా కొడుకుని చాలామంది కొట్టారు, చిత్రం చేశారు. మీరు తెలుసుకోండి, నాకు సరైన న్యాయం చేయండి. నేనేం అడగను. నా బిడ్డ ఏమైపోయాడు, ఎంతంత లావు నుండి ఇట్లా కొట్టారు నన్ను. చెప్తున్నాం, పూర్తిగా కన్నీంటి పర్యాంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, మా బిడ్డని ఇవ్వాలి, బతికుంటే బిడ్డనివ్వండి, ఒకవేళ దెబ్బలు తడితే మేము వైద్యం చేయించుకుంటాము, కానీ చనిపోతే కనీసం బాడీనే ఇవ్వండి. హిందూ సాంప్రదాయం ప్రకారం మేము మిగతా కార్యక్రమాలు చూసుకుంటాం. ఖచ్చితంగా ఇది ఒక విధంగా జరిగిన దాడే. ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు ఇప్పుడు రాలేదు, 29వ తారీఖుకి వెళ్ళి వాయిదా పడింది. ఆ రోజు కనుక కోర్టులో హాజరుపరచకపోతే కనుక ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ హైకోర్టు కూడా చెప్పింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ కూడా, న్యాయాన్ని తాము కోరుకుంటున్నామంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సాయి కృష్ణకి సంబంధించి జరిగిన అన్యాయం మీద అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.